హలో ట్రేడర్స్, ఈరోజు ఈ సెషన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి, మీకు ప్రతి ఒక్కటి అనాలిసిస్ కానీ ఈరోజు చేసిన నా సొంత ట్రేడ్స్ ప్లాన్స్ కానీ నేను తీసుకున్న ట్రేడ్లో ఇంత ప్రాఫిట్ ఎలా వచ్చింది దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎగ్జాక్ట్లీ. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాల్సింది ఏంటి, నిన్న నైట్ ఏం జరిగింది, మన మార్కెట్స్ ఎందుకు గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యాయి, దీని గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఈరోజు అనాలిసిస్లో మనకి ఓన్లీ 100 పాయింట్స్ మాత్రమే నిఫ్టీ ట్రేడింగ్ సెషన్ కనబడింది యాక్టివిటీ, కానీ గ్యాప్ అప్ మాత్రం 800 పాయింట్స్ కనబడింది. దీని గురించి మాట్లాడుకుందాం. నిన్న నైట్ ఏం జరిగింది ఎగ్జాక్ట్లీ అంటే, ట్రంప్ ఓన్లీ 48 అవర్స్ వరకు టైం ఇచ్చాడు. అదొక డెడ్ లైన్ అని చెప్పేసి నిన్న నైట్ థ్రెటనింగ్స్ కూడా చాలా ఉన్నాయి. ట్రంప్ నిన్న డెడ్ లైన్ ఇచ్చాడు కదా 48 అవర్స్ వరకు. 7th రోజు 8 PM నైట్ USA స్టాండర్డ్ టైమింగ్స్. మన టైమింగ్ ప్రకారం మార్నింగ్ 5 AM. దీన్ని చూసుకున్నట్టయితే మనకి నైట్ నుంచి చాలా థ్రెటనింగ్స్ కనబడ్డాయి కదా. దీని మీద మన గ్లోబల్ మార్కెట్స్ కూడా నిన్న నైట్ వరకు చాలా నెగిటివ్లో కూడా ట్రేడ్ అయ్యాయి అండ్ పాజిటివ్లో కూడా వెళ్ళాయి నెక్స్ట్ మూమెంట్లో. హోల్ సివిలైజేషన్ విల్ డై టు నైట్ అంటే ఇది ఒక థ్రెటనింగ్ టైపే, కానీ ఇది జరుగుతుందా జరగదా అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది, ట్రంప్ ఇలా థ్రెటనింగ్స్ ఇస్తున్నాడంటే ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నట్టు, అక్కడ ఫోర్స్ కనబడుతున్నట్టు. వాళ్ళు ఖచ్చితంగా ఈ డీల్కి రావాలి, నెగోషియేషన్స్ చేసుకోవాలి, సీజ్ ఫైర్ కోసమైనా ఒప్పుకోవాలి కొంత టైం వరకు అని చెప్పేసి. చాలా హోప్స్ ఉన్నాయి ట్రంప్కి కూడా. ఇక్కడ ఈజీగా మన ప్రతి ఒక్క పోస్ట్లో కనబడుతుంది ట్రంప్ దగ్గర నుంచి ఎంత ప్రెషర్ అనేది ఉంది. సీజ్ ఫైర్ ఒప్పుకోకుండా వాళ్ళు కూడా ఇలాగే అటాక్స్ చేస్తే ట్రంప్కి ఉన్న మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే పీస్ ప్రైస్. నోబెల్ పీస్ ప్రైజ్ కోసమేనా ఇదంతా చేసేది, లేదా వేరే న్యూస్ యాక్టివిటీ సంబంధించి ఎప్స్టీన్ ఫైల్స్ దీని గురించి అయినా కొంతమంది ఆర్ చాలా న్యూస్ ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఈ న్యూస్ వల్లే ట్రంప్ ఇక్కడ ప్రతి ఒక్క విషయాన్ని డైవర్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది. ఏది మనకి క్లారిటీగా ఉండదు, ఎందుకంటే ట్రంప్ ప్రీవియస్ డేస్ నుంచి చాలా అగ్రెసివ్గా ఈ ట్రేడ్ డీల్స్ చేసుకోవడం కానీ దానికంటే ముందు టారిఫ్స్ ఈ విషయంలో డీల్స్ రావడం, దాని మీద మన మార్కెట్స్ ఇంపాక్ట్ అవ్వడం, నెక్స్ట్ వెనిజువెలా మీద మళ్ళీ అటాక్స్ జరపడం అండ్ అక్కడున్న ఆయిల్ని ఈయన బిజినెస్ చేసుకోవడం. ఇదంతా ఒక టైప్ ఆఫ్ నెగిటివిటీ లాగానే చూసుకోవచ్చు, కానీ గ్లోబల్గా మార్కెట్ ఇంపాక్ట్స్ కూడా చాలా ఉన్నాయి క్రూడ్ ఆయిల్ మీద మెయిన్లీ. క్రూడ్ ఆయిల్లో కూడా నిన్న నైట్ వరకు మార్కెట్ పీక్స్ వరకు వెళ్ళిపోయింది, నియర్లీ 11,000 మన ఇండియన్ మార్కెట్ క్రూడ్ ఆయిల్ అండ్ $120 పైకి కూడా వెళ్ళింది నిన్న నైట్ ట్రేడింగ్ సెషన్స్లో. మనం ఇక్కడ ఈ న్యూస్ ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది నైట్, పాకిస్తాన్ మీడియేటర్ లాగా యాక్ట్ చేసి ఇరాన్ కూడా ఒప్పుకుంది 2 weeks వరకు సీజ్ ఫైర్ విధించాలి అని చెప్పేసి పాజిటివ్ న్యూస్ ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్క గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్గా ఇంపాక్ట్ అయ్యాయి. అండ్ పాకిస్తాన్ మీడియేటర్గా యాక్ట్ చేసింది, USA 2 weeks వరకు సీజ్ ఫైర్ ఇంప్లిమెంటేషన్కి అగ్రిమెంట్ తీసుకుంది. ఇరాన్ కూడా ఒప్పుకుంది దీనికోసం. ఎలాంటి అటాక్స్ కానీ రిటాలియేషన్స్ కానీ మిలిటరీ సంబంధించి ఏ డిఫెన్స్ థింగ్స్ కానీ ఇక్కడ పార్టిసిపేట్ చేయము, ఎలాంటి యాక్టివిటీస్ ఉండవు 2 weeks వరకు. సీజ్ ఫైర్ అనేది అనౌన్స్మెంట్ చేశారు. దీని నెక్స్ట్ మూమెంటే మన ప్రతి ఒక్క మార్కెట్స్లో 3:30 సెషన్స్లో చూసుకుంటే 3:30 AM ఈరోజు తెల్లవారుజాము నుంచి మన మార్కెట్స్ నుంచి ప్రతి ఒక్క మార్కెట్స్ ఇంపాక్ట్ అయ్యాయి పాజిటివ్గా. అండ్ మన మార్కెట్ గిఫ్ట్ నిఫ్టీలో 6:30కి ఓపెన్ అవుతుంది కాబట్టి ఈ సెషన్లో నియర్లీ 800-600 పాయింట్స్ గ్యాప్ అప్లో కనబడ్డాయి. ఈ మంచి పాజిటివ్ న్యూస్ వల్ల మన మార్కెట్స్ 600 కాకుండా 800 పాయింట్స్లో గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యాయి. ఎగ్జాక్ట్లీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, గ్యాప్ అప్లో ఓపెన్ అయిన నిఫ్టీలో మంచి సపోర్ట్ అనేది బిల్డప్ అయింది 22,800 దగ్గర. అండ్ ఈ సపోర్ట్ తీసుకొని నెక్స్ట్ మూమెంట్లో మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది 23,900 పైన. బ్రేక్అవుట్ కానీ సస్టైన్ అవ్వలేదు, ఎందుకంటే మార్నింగే అంత సింపుల్గా బయింగ్ ప్రెషర్ అనేది ఉండదు మార్నింగే. సెల్లింగ్ ప్రెషర్ స్టార్ట్ అయింది బ్రేక్అవుట్ తర్వాత కూడా. అండ్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ మంచి సపోర్ట్ అనేది బిల్డప్ అయింది 23,850 దగ్గర. 23,850 నుంచి నిఫ్టీ మంచి రివర్సల్ తీసుకొని మంచి రైజ్ ఇచ్చింది 24,000 వరకు. అండ్ ఫస్ట్ ట్రేడ్ ప్లాన్లో మన ప్రీమియం ఛానల్లో పోస్ట్ చేసినట్టు 18 పాయింట్స్ అనేవి స్టాప్ లాస్ తీసుకున్నాం మార్నింగ్. ఇది ఒక ట్రేడ్ సెషన్లో ఇక్కడ రివర్సల్ అయింది కదా, ఇక్కడ 18 పాయింట్స్ రివర్సల్ కనబడింది. ఇక్కడ ఒక 18 పాయింట్స్ స్టాప్ లాస్ బుక్ చేసుకున్నాం. నెక్స్ట్ ట్రేడ్లో సేమ్ రీఎంట్రీ 300లో రీఎంట్రీ తీసుకొని 318 నుంచి 318 to 380. 318
టు 380లో ఎగ్జిట్ అయ్యాం టార్గెట్ తీసుకొని. 62 పాయింట్స్ అనేవి నెక్స్ట్ ట్రేడ్ ప్లాన్లో మంచి ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగింది. సో మార్నింగ్ నుంచి నిఫ్టీలో మంచి బయింగ్ ప్రెషర్ కూడా కనబడింది. 23,900 అనేది క్రూషియల్ సపోర్ట్ లెవెల్ ఇక్కడ. అండ్ 24,000 దగ్గరే సో చాలా పెయిన్ స్టార్ట్ అయింది, ప్లస్ రెసిస్టెన్స్ యాక్టివిటీ కూడా చాలా ఉంది. సో సిఈఓఐ అనేది చాలా బిల్డప్ అవ్వడం వల్లే నిఫ్టీ ఇక్కడ నుంచి రియాక్షన్ తీసుకుంది. సో సెకండ్ టైం కూడా చూసుకోవచ్చు, నిఫ్టీ 24,000 పైకి కూడా బ్రేక్అవుట్ తీసుకున్నా కానీ సెల్లింగ్ ప్రెషర్ అనేది కంటిన్యూ అయింది. సో ఈరోజు సెషన్లో అదే జరిగింది. 24,000 మెయిన్ పెయిన్ ఇది. పుట్టో వై ప్రెషర్ బాగానే ఉంది, కాలో వై ప్రెషర్ కూడా చాలా ఉంది. సో దీనివల్లే నిఫ్టీలో ఈరోజు మార్కెట్ ఓన్లీ 100 పాయింట్స్ వరకే యాక్టివిటీ కనబడింది మార్నింగ్ నుంచి 23,900 టు 24,000 వరకు. సో ఈరోజు సెల్లింగ్ ప్రెషర్ అనేది మార్నింగ్ నుంచే ఉంది. సో బయింగ్ ప్రెషర్ అంత ఈజీగా రాదు. సో ప్రతి ఒక్క యాక్టివిటీ అనేది ఫేవరబుల్గా ఉండాలంటే ఎఫ్ఐఎస్ కూడా బయింగ్ ప్రెషర్ స్టార్ట్ చేస్తేనే మనకి మంచి ర్యాలీ కనబడే ఛాన్స్ ఉంటుంది. సో ఈరోజు సెల్లింగ్ ప్రెషర్ కంటిన్యూ అయిందంటే ఖచ్చితంగా అది ఎఫ్ఐఎస్ సంబంధించి సెల్లింగ్ ప్రెషర్. అండ్ డిఏఎస్ కూడా సపోర్ట్ చేశారు బయింగ్. సో మన ట్రేడ్ ప్లాన్, సో ఈరోజు మనం తీసుకున్న ట్రేడ్ ప్లాన్స్లో ప్రతి ఒక్కటి ఎగ్జాక్ట్లీ వర్కౌట్ అయింది. అండ్ మార్నింగ్ మీరు చూసుకున్నట్టయితే మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి ఒక్కటి పోస్ట్ చేస్తాము. సో మీరు ఇప్పుడే ఈ వీడియో కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. మీరు ఇంకా ఇంట్రెస్ట్ ఉండి ప్రీమియం ఛానల్లో కూడా జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ పిన్ చేసిన మెసేజ్ ఉంది, అక్కడ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని నాకు డైరెక్ట్ డిఎం చేస్తే సో మిమ్మల్ని ప్రీమియం ఛానల్లో కూడా జాయిన్ చేపిస్తాం. అండ్ ప్రతి ఒక్క ట్రేడ్ ప్లాన్ సక్సెస్ఫుల్గా మంచి ప్రాఫిటబుల్ ఎండింగ్ కావాలి అనుకునేవారు మన ప్రీమియం ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో మీరు మంత్ ఎండింగ్ వరకు లాంగ్ టర్మ్లో చూసుకున్నట్టయితే మంచి స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ మంచి కాన్ఫిడెన్స్ అనేది ఖచ్చితంగా బిల్డప్ అవుతుంది, మీకు మంచి ప్రాఫిట్ బుకింగ్. సో సింపుల్ ప్రాఫిట్ బుకింగ్ కాదు, మోర్ దెన్ 30, 40, 50 కాదు 100 పాయింట్స్ వరకు కూడా మనం మోస్ట్ ఆఫ్ ద ట్రేడ్స్లో ప్రాఫిట్ బుకింగ్ కనబడుతుంది మనకి. సో సింపుల్గా మనం 15 పాయింట్స్ కానీ 20 పాయింట్స్ కానీ ప్రాఫిట్ బుకింగ్ తీసుకుంటే అప్కమింగ్ సెషన్స్లో మీరు సేమ్ యాక్టివిటీ సేమ్ హ్యాబిట్ ఉంటే సో మీరు మల్టిపుల్ స్టాప్ లాసెస్ తీసుకొని మల్టిపుల్ ప్రాఫిట్స్ సేమ్ టైప్ ఆఫ్ పాయింట్స్ బుక్ చేసుకుంటే సో అందులో డిఫరెన్స్ అనేది ఏమి ఉండదు. సో మీరు ఎలా చూడాలి మార్కెట్ అంటే సింపుల్ చిన్న స్టాప్ లాస్ తీసుకోవాలి, ఫాస్ట్గా ఎగ్జిట్ అయిపోవాలి. మీ అనుకూలంగా ఉన్న డైరెక్షన్లో కాకుండా రివర్స్ వచ్చినప్పుడు మీకు ఎగెన్స్ట్గా మార్కెట్స్ తీసుకున్నప్పుడు తొందరగా బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోవాలి లాస్లో. సో మీరు ప్రాఫిట్స్ వచ్చినప్పుడు చాలా ఎక్స్టెన్షన్ తీసుకుంటే బెటర్. సో మీరు ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఎండ్ అవ్వాలి మార్కెట్స్ అనుకుంటే సో అక్కడ ఎగ్జిట్ ప్లాన్ అనేది చేసుకోవాలి. అయితే కీ లెవెల్స్లో ప్లాన్ చేసుకోవాలి టార్గెట్, లేదంటే స్టాప్ లాస్ అయినా కరెక్ట్ బ్యాలెన్స్ చేస్తూ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకొని సో అలా కూడా మీరు ఎగ్జిట్ అవ్వచ్చు మంచి టార్గెట్. అండ్ నా ట్రేడ్ ప్లాన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్, సో ఈరోజు నా ట్రేడింగ్ సెషన్లో సో నేను చాలా డేస్ తర్వాత ఈ ఒక ట్రేడ్ ప్లాన్ కూడా తీసుకున్నా. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే బజాజ్ ఫినాన్స్లో ఈరోజు నాకు ప్రాఫిట్ అనేది 46,000 వరకు వచ్చింది. సో దీని మెయిన్ ఏమేంటో చెప్తాను. 915 ఈరోజు ట్రేడ్ అయిన వాల్యూ, లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్, ప్రీవియస్ ప్రైస్ ఏమో 855. సో నేను తీసుకున్న ఆప్షన్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ 910 ప్రీమియం ఇది. సో 910 ప్రీమియం. సో లాస్ట్ 9.30, సో 9.30లో ఎంట్రీ తీసుకున్నాను. 9.30లో ఎంట్రీ ఎందుకు తీసుకున్నాను మెయిన్ అందరికీ క్వశ్చన్ రావచ్చు. సో నాకు మెయిన్లీ ఈ 48 అవర్స్లో డిసిషన్ తీసుకుంటే అయితే వారైనా ఇంకా ఎక్స్టెండ్ అవ్వాలి ఆర్ ఇంకా డిస్ట్రక్షన్ అనేది ఇంకా చాలా డేంజరస్గా అవ్వాలి. ఎందుకంటే అక్కడ పవర్ ప్లాంట్స్ మీద సివిలియన్స్ చాలామంది ప్రొటెక్టివ్గా ఉన్నారు కాబట్టి సో అక్కడ జరగడానికి వీలు లేదు. ట్రంప్ ఏదో ఒకటి చేసి ఆర్ మిగతా కంట్రీస్ కూడా సపోర్ట్ చేసి నెగోషియేషన్స్ అయినా తేవాలి, సీజ్ ఫైర్ అయినా ఇంప్లిమెంట్ చేయాలి, ఆర్ఎల్స్ ఫుల్ ఎండ్ టు ద వార్ అని చెప్పేసి డిక్లేర్ అయినా చేయాలి. సో ఈ విషయంలో కరెక్ట్ అదే జరిగింది, కానీ సీజ్ ఫైర్ జరిగింది. సో 2 వీక్స్ వరకు ఎలాంటి అటాక్స్ ఉండవు, ఎలాంటి వార్ అనేది స్టార్ట్ అవ్వదు, కంటిన్యూ అవ్వదు అని చెప్పేసి ఇంప్లిమెంట్ చేశారు కదా. సో ఈ అనౌన్స్మెంట్ వల్లే నిఫ్టీ అండ్ మిగతా మార్కెట్ సెషన్స్లో అన్ని స్టాక్స్ కానీ సో మంచి గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యాయి. సో 6th రోజు నేను తీసుకున్న ట్రేడ్ ప్లాన్ అనేది 6th రోజు నేను 9.3 లాస్ట్ మూమెంట్లో 2 తర్వాత నేను తీసుకున్న ట్రేడ్ ఇది. 9.30లో ట్రేడ్ తీసుకొని హోల్డ్ చేసి పెట్టాను. ఎగ్జాక్ట్లీ హోల్డ్ చేసిన వెంటనే నెక్స్ట్ రోజు మంచి పాజిటివ్నెస్ కనబడింది, కానీ నిఫ్టీలో పాజిటివ్నెస్ లేదు నిన్నటి రోజున. సో నెక్స్ట్ మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేయడం జరిగింది. అండ్ ఎందుకంటే ట్రంప్కి కావాల్సింది సీజ్ ఫైర్ కానీ సో ఏదైనా బిజినెస్ ప్లాన్ కానీ నెగోషియేషన్స్లో ఏదోటి సక్సెస్ఫుల్గా కనబడాలి. సో ఇంకా బ్యాడ్ అవుతే గ్లోబల్ మార్కెట్స్ ఇంపాక్ట్ అవుతాయి. యుఎస్ క్రూడ్ ఆయిల్ కూడా ఇంకా
రైజ్ అవ్వడం కానీ, సో ఇది ఎంత ఒక బ్యాడ్ న్యూస్ మార్కెట్స్కి ఇంపాక్ట్ అవ్వడం. సో అంత నెగిటివ్నెస్ అనేది ఏ కంట్రీకి నచ్చదు కాబట్టి సో ఎగ్జాక్ట్లీ పాజిటివ్నెస్ అనేది కనబడింది మన మార్కెట్స్లో కూడా. సో మార్నింగ్ 80 పాయింట్స్ గ్యాప్ అప్. మిగతా షేర్స్లో కూడా సో చాలా స్టాక్స్లో కూడా 7%, 8% వరకు కూడా వెళ్ళాయి. సో నేను తీసుకున్న 9.30లో ఎగ్జిట్ అనేది ఎగ్జాక్ట్లీ ఈ క్యాండిల్ హైలో, సో ఎగ్జాక్ట్లీ 30లో ఎగ్జిట్ అయ్యాను. ఈ నిఫ్టీ ఈ ప్రీమియంలో మాత్రం 37 వరకు 36 వరకు ప్రీమియం వెళ్ళింది నెక్స్ట్ మూమెంట్లో. అండ్ మళ్ళీ నేను ఇంకొక ట్రేడ్ ప్లాన్ కూడా తీసుకున్నా. సో బజాజ్లో మళ్ళీ 910 సిఈ ప్రీమియం బజాజ్ ఫినాన్స్లో. సో 910 కాకుండా 920 సిఈ ప్రీమియం. సో 25.50లో ఎంట్రీ తీసుకున్నా. 25.26లో నేను టోటల్ కట్ 25.5లో నేను తీసుకునేది ఎంట్రీ. సో లాస్ట్ ఎగ్జిట్ అనేది 25లో ఎగ్జిట్ అయ్యాను, ఎందుకంటే మార్కెట్స్ చాలా ఇంపాక్ట్ అయ్యాయి ఆల్రెడీ. సో రేపు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఇలాంటి ట్రేడ్ అనేది క్యారీ ఫార్వర్డ్ చేసుకోవద్దు. సో మళ్ళీ నెక్స్ట్ నిఫ్టీలో నేను మార్నింగ్ నుంచి ఒక కాల్ ఆప్షన్ అనేది హోల్డ్ చేసుకున్నా. సో 215 టు 255. సో 215లో ఒకటి ఎంట్రీ తీసుకున్నాను. 227లో లాట్ అనేది ఎంట్రీ తీసుకున్నాను. సో 2 లాట్స్ తీసుకొని సో ఎగ్జాక్ట్లీ ఎండ్ ఆఫ్ ద డే వరకు ఒక ప్రీమియంలో 260 ఎండ్ అయ్యాను, ఒక లాట్తో 260లో ఎండ్ అయ్యాను, ఇంకో లాట్తో 250లో ఎగ్జిట్ అయిపోయాను. సో ఇందులో కూడా 4,358 వరకు ప్రాఫిట్. సో ఓవరాల్ ప్రాఫిట్ అనేది ఈ రోజుతో 50,000. సో సింగిల్ డే ప్రాఫిట్ ఇది. సో అప్కమింగ్ సెషన్స్లో కూడా ఏదైనా మంచి ట్రేడ్ ప్లాన్స్ దొరుకుంటే సో నేను మళ్ళీ ట్రేడ్ చేయడానికి కంటిన్యూ చేస్తాను అండ్ ప్రతిరోజు మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వలేదు ఇప్పుడే జాయిన్ అవ్వండి. ప్రతి వీడియో కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ మన ఛానల్ ఇంకా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సరిపోతుంది. అండ్ థ్యాంక్ యూ.